హాయ్ అండి, నేను మీ హరి. వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ షాప్లో చేసేలాగా బెల్లం జిలేబీలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. సో ఈ బెల్లం జిలేబీల్ని మనం ఇంట్లోనే చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. సో మనకి ఈ జిలేబీలు అయితే పైన క్రిస్పీగా ఉండి లోపల మనకి జ్యూసీగా ఎంతో బాగుంటాయి. అది కూడా ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు. జిలేబీ అంటే మనం చాలా భయపడిపోతాం ప్రాసెస్ ఎలా ఉంటుందో అని, కానీ జిలేబీలు చాలా ఈజీ అండి. సో ఇంట్లోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో ముందుగా మనము బెల్లం జిలేబీల కోసము ఒక మైదా పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. సో 1 కప్పు మైదా పిండికి ఒక 3 నుంచి 4 స్పూన్ల పెరుగుని తీసుకుంటున్నాము. సో పెరుగు వేసుకొని కొద్దిగా మనకి సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకొని దానిలో మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం జిలేబీ మిక్స్ని బాగా కలుపుకోవాలి. సో మనకి ఉండలు ఎక్కడా లేకుండా పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. సో చూడండి, పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో దానిలో కొద్దిగా మనం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది బేకింగ్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని మనం పిండిలో కలిపేసుకుంటే సో పిండి మనకి బాగా క్రిస్పీగా గట్టిగా రాకుండా జిలేబీలు బాగా వస్తాయండి. సో ఇది కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బయట స్వీట్ షాప్లో మనకి కలర్ యాడ్ చేస్తారు కదా, సో కలర్ వేయకుండా నేనైతే కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్. సో జస్ట్ కలర్ కోసం ట్రై చేశాను, ఎక్కువ కలర్ ఏం రాదు మనకి. సో ఇదైతే యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ని కలిపేసుకోవాలి. సో మిక్స్ అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనము పాకం కోసం రెడీ చేసుకుందాము. మైదా పిండి తీసుకున్న కప్పుతోనే మనము బెల్లంని తీసుకోవాలి. మైదా పిండి 1 కప్పు అనుకోండి, బెల్లము 1.5 కప్పు తీసుకోవాలి. సో 1.5 కప్పు బెల్లం తీసుకొని ఒక 1/2 కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని మనకి బెల్లం కరిగిన తర్వాత మనకి తీగ పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి బెల్లం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక నురగలా వస్తుంది. అప్పుడు మనం ఫింగర్స్తో టచ్ చేస్తే బెల్లం మనకి పాకం అనేది కొద్దిగా స్టిక్కీగా వస్తుంది. సో అలా స్టిక్కీగా వస్తే మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. తీగ పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. పాకం మరిగిన తర్వాత అందులో నేను యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా మనం ఫింగర్స్తో టెస్ట్ చేసినప్పుడు మనకి స్టిక్కీగా అనిపిస్తే పాకం రెడీ అయిపోయిద్ది. సో ఇక్కడైతే పాకం రెడీ అయిపోయింది. నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనం జిలేబీలు రెడీ చేసుకుందాము. జిలేబీలు వేసుకోవడానికి మన దగ్గర ఏదైనా సాస్ బాటిల్ ఉంటే అది యూస్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే అది లేదు, అందుకోసం నేను ఒక నార్మల్ బాటిల్నే యూస్ చేస్తున్నాను. దానికి ఒక హోల్ పెట్టేసి పిండి అందులో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జిలేబీలని ఇలాగా మనము ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మరీ తక్కువ హీట్లో ఉంటే జిలేబీలు సరిగా రావు, అలా అని ఎక్కువ హీట్లో కూడా ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్న తర్వాత జిలేబీలని ఇలా వేసుకోవాలి. సో షేప్స్ అనేవి మనకి నచ్చినట్టు వేసేసుకోవచ్చు. సో ఇలాగ మనకి జిలేబీలు వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకొని బాగా వేయించుకోవాలి. సో మరీ హైలో అయితే చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, అలానే మరీ సిమ్లో వద్దు. చూడండి, ఒకవైపు బాగా కాగిపోయినాయి కదా, రెండు వైపులా అయిపోయిన తర్వాత ఇలా మనము గంటతోటి తీసుకొని ఆయిల్ అంతా వంపేసుకున్న తర్వాత ఇలా మనం బెల్లం పాకంలో యాడ్ చేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత జిలేబీల్ని మనము 1 నిమిషం పాటు అలా ఉంచినట్లయితే జిలేబీలు మన వేడి మీద వేయడం వల్ల ఆ జ్యూస్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా వస్తాయి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తము జిలేబీలా వేసుకొని పాకంలో యాడ్ చేసుకొని 1 నిమిషం తర్వాత వేరే బౌల్లోకి తీసుకుంటూ పిండి మొత్తాన్ని జిలేబీలు ఇలా వేసుకోవాలి. చూడండి, ఫైనల్గా జిలేబీలు అన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా, పైకి చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం జిలేబీలు, అది కూడా ఇన్స్టెంట్గా ఇంట్లోనే మనం రెడీ చేసుకున్నాము. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దామా. సో ఒక జిలేబీని తీసుకొని నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగానే ఉంటుందండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియజేయండి. Please like, share and subscribe my YouTube channel. Thank you for watching.